Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel chustunnatlaite please subscribe to our channel. Today we are going to learn about the daily usage English vocabulary with examples. Look at the words here. ఖాతా, చర్య, నిజానికి, ఇప్పటికే, ఒప్పుకోను, సలహా, ప్రతిదీ లేదా అన్ని లేదా అందరూ, ఎల్లప్పుడూ, సమాధానం, అందుబాటులో, ఒంటరిగా, మరొకటి. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఖాతా. ఖాతా అంటే అకౌంట్. అకౌంట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా బ్యాంకు ఖాతాలో డబ్బు లేదు. నా బ్యాంకు ఖాతాలో డబ్బు లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హావ్ నో మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఐ హావ్ నో మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను బ్యాంకు ఖాతా తెరవాలి. నేను బ్యాంకు ఖాతా తెరవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I need to open a bank account. I need to open a bank account. Next one, చర్య. చర్య అంటే యాక్షన్. యాక్షన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక చర్య తీసుకో. ఏదో ఒక చర్య తీసుకో. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే టేక్ సమ్ యాక్షన్. టేక్ సమ్ యాక్షన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మీరు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై ఆర్ యు నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ హిమ్. వై ఆర్ యు నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ హిమ్. నెక్స్ట్ వన్, నిజానికి. నిజానికి అంటే యాక్చువల్లీ. యాక్చువల్లీ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నిజానికి మీకు వివరించాల్సిన అవసరం లేదు. నిజానికి మీకు వివరించాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. యాక్చువల్లీ ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నిజానికి ఏం జరిగిందో నాకు తెలియదు. నిజానికి ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో what actually happened. I don't know what actually happened. Next one, ఒప్పుకోను. ఒప్పుకోను అంటే admit. admit ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను. నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I admit that I made a mistake. I admit that I made a mistake. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఒప్పుకోవాలనుకోవడం లేదు. నేను ఒప్పుకోవాలనుకోవడం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు అడ్మిట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు అడ్మిట్ ఇట్. నెక్స్ట్ వన్, సలహా. సలహా అంటే అడ్వైస్. అడ్వైస్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ప్లీజ్ గివ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. ప్లీజ్ గివ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను మీ సలహా అడిగానా. నేను మీ సలహా అడిగానా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డిడ్ ఐ ఆస్క్ ఫర్ యువర్ అడ్వైస్. డిడ్ ఐ ఆస్క్ ఫర్ యువర్ అడ్వైస్. నెక్స్ట్ వన్, ప్రతిదీ లేదా అన్ని లేదా అందరూ అంటే ఆల్. ఆల్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఇక్కడికి రండి. మీరందరూ ఇక్కడికి రండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు అన్ని బొమ్మలు కావాలి. నాకు అన్ని బొమ్మలు కావాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ వాంట్ ఆల్ ద టాయ్స్. ఐ వాంట్ ఆల్ ద టాయ్స్. నెక్స్ట్ వన్, ఒంటరిగా. ఒంటరిగా అంటే ఎలోన్. ఎలోన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ లైక్ టు బి ఎలోన్. ఐ లైక్ టు బి ఎలోన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
నాకు ఒంటరిగా చదవడం ఇష్టం. నాకు ఒంటరిగా చదవడం ఇష్టం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ లైక్ టు రీడ్ ఎలోన్. ఐ లైక్ టు రీడ్ ఎలోన్. నెక్స్ట్ వన్ ఇప్పటికే. ఇప్పటికే అంటే ఆల్రెడీ. ఆల్రెడీ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పటికే పూర్తి చేశాను. నేను ఇప్పటికే పూర్తి చేశాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ ఆల్రెడీ డన్. ఐ ఆమ్ ఆల్రెడీ డన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పటికే నేను వచ్చేసాను. ఇప్పటికే నేను వచ్చేసాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్. ఐ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్. నెక్స్ట్ వన్ మరొకటి. మరొకటి అంటే ఎనదర్. ఎనదర్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మరొకటి కావాలి. నాకు మరొకటి కావాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ నీడ్ ఎనదర్ వన్. ఐ నీడ్ ఎనదర్ వన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు మరొకటి చూపించు. నాకు మరొకటి చూపించు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే షో మీ ఎనదర్ వన్. షో మీ ఎనదర్ వన్. నెక్స్ట్ వన్ ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. ఆల్వేస్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. అతను ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. హీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యు ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్. యు ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్. నెక్స్ట్ వన్ సమాధానం. సమాధానం అంటే ఆన్సర్. ఆన్సర్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు. దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హూ కెన్ గివ్ అన్ ఆన్సర్ టు దిస్. హూ కెన్ గివ్ అన్ ఆన్సర్ టు దిస్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆన్సర్ మై క్వశ్చన్. ఆన్సర్ మై క్వశ్చన్. నెక్స్ట్ వన్ అందుబాటులో. అందుబాటులో అంటే అవైలబుల్. అవైలబుల్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ సమయంలో అందుబాటులో ఉంటారు. మీరు ఏ సమయంలో అందుబాటులో ఉంటారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎట్ వాట్ టైమ్ ఆర్ యు అవైలబుల్. ఎట్ వాట్ టైమ్ ఆర్ యు అవైలబుల్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నారా. మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నారా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యు అవైలబుల్ నౌ. ఆర్ యు అవైలబుల్ నౌ. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.